హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 8వ తరగతి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము. సరళ భారతిలోనిది పద్య భాగము. ఇక్కడ వచ్చేసి వినండి సంభాషించండి అనేటువంటి దానికి మనము క్వశ్చన్ ఆన్సర్స్ చూస్తూ ఉన్నాము. తిరణాలను చూసావా? అక్కడ ఏమి జరుగుతుంది? తిరణాళ్ళు చూశాను. అక్కడ ప్రబల ఊరేగింపు, తర్వాత వచ్చేసి రంగుల రాట్నము మరియు ఆటలు, తినుబండారాలు, వస్తువుల అమ్మకము, సాంస్కృతిక కార్యక్రమాలు, జంతువుల ప్రదర్శన, ఎడ్ల పందాలు, తర్వాత వచ్చేసి పొట్టేలు పందాలు, ఇలాంటివి మనము చూడవచ్చు. నీవు ఎటువంటి వారిని మీ స్నేహితులుగా ఎంచుకుంటావు? నేను నా మిత్రులుగా ఈ లక్షణాలు ఉన్నవారిని ఎంచుకుంటాను. నమ్మకస్తులు, తర్వాత వచ్చేసి నిజాయితీపరులు, ప్రోత్సాహాన్ని ఇచ్చేటువంటి వారు, సమాన గౌరవము ఇచ్చేటువంటి వారిని స్నేహితులుగా ఎంచుకుంటాను. నీవు నీ మిత్రునకు ఎప్పుడైనా సహాయం చేశావా? వివరించు. నేను నా మిత్రునకు సమాచారాన్ని అందించడము, నిర్ణయాలు తీసుకోవడము, ప్రోత్సాహము, సమస్యలు పరిష్కారాన్ని, తర్వాత వచ్చేసి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను. ఆ విధంగా నా మిత్రునికి సహాయాన్ని అందిస్తాను. తర్వాత వచ్చేసి వినండి, చర్చించండి, రాయండి, జవాబులు రాయండి. బాలుడు తన మిత్రునితో వెళ్ళినటువంటి ప్రాంతము ఊరి తిరునాళ్ళు. తిరునాళ్లలో వినండి, చర్చించండి, రాయండి అనేటువంటి ప్రశ్నలకు సమాధానాలు. తిరణాలలో బాలుడు కొన్న వస్తువు శివుని బొమ్మ. ప్రమాదాన్ని గ్రహించినటువంటి బాలుడు ఏం చేశాడు? ప్రమాదాన్ని గ్రహించినటువంటి బాలుడు బొమ్మను విసిరి పారవేసి తన మిత్రుని దూరంగా నెట్టాడు. బాలురకు నరేంద్రుడు చూపించినటువంటి బాట సాహసము చూపిన బాట. ఖాళీలను సరైనటువంటి పదాలతో పూరించండి. చక్కనైన శివుని బొమ్మ చూసే వింతలెల్లా చెప్పుకొనుచు వచ్చుచుండినారు. మక్కువతో కొన్న బొమ్మ ముక్కలాయే, జతపరచండి. అపాయము నుండి చెలుని ఆదుకొంటి చాలనుచు. వేగముగా బండి ఒకటి వెనుక నుండి వచ్చుచుండే. బాలురందరూ కతడొక మేలు బాట చూపించెను. బండి అంతా దాటిపోయెను, గండమంతా గడిచిపోయెను. తర్వాత ఇక్కడ ఆకృతి ఆధారంగా 4 వాక్యాలు రాయండి. బాలుడు మిత్రుని రక్షించినటువంటి విధము, తర్వాత బండి రాక గమనించుట, తర్వాత వచ్చేసి బొమ్మ విసిరివేయుట, తర్వాత ఆ మిత్రుని దూరంగా నెట్టుట, ఇవన్నీ వచ్చేసి మామూలుగా జరిగింది. తర్వాత స్వీయ స్పందన. రహదారిపై నడుస్తున్నప్పుడు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు, పాటించవలసినటువంటి నియమాలను గురించి 10 వాక్యాలను రాయండి. తర్వాత వచ్చేసి వరద బాధితులకు ఎటువంటి సహాయ సహకారాలను అందించగలరో రాయండి. ఇక్కడ స్వీయ స్పందనలో 10 వాక్యాలు చూడండి. రోడ్డుపై నడుస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవన్నీ నియమాలు చూడండి. ఫుట్పాత్ వినియోగము. ఎల్లప్పుడూ ఫుట్పాత్ పైనే నడవాలి. ఒకవేళ ఫుట్పాత్ లేకపోతే ఎదురుగా వచ్చేటువంటి వాహనాలను గమనిస్తూ రోడ్డుకి కుడివైపు అందున నడవాలి. తర్వాత వచ్చేసి జీబ్రా క్రాసింగ్. రోడ్డు దాటడానికి కేవలము జీబ్రా క్రాసింగ్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లను, తర్వాత వచ్చేసి లేదా సబ్వేలను మాత్రమే ఉపయోగించాలి. సిగ్నల్స్ పాటించడము. ట్రాఫిక్ సిగ్నల్స్ గమనిస్తూ పాదాచారులకు ఆకుపచ్చ రంగు బొమ్మ పడినప్పుడు మాత్రమే రోడ్డు దాటాలి. ఎడమ కుడి పరిశీలన. రోడ్డు దాటే ముందు కుడివైపు, తర్వాత ఎడమవైపు, మళ్ళీ కుడివైపు చూసి వాహనాలు రావడము వీటిని లేదా నిర్ధారించుకున్న తర్వాతే నిర్ధారించుకున్న తర్వాతే ముందుకు వెళ్ళాలి. రావడం లేదని నిర్ధారించుకున్న తర్వాతే వెళ్ళాలన్నమాట. ఏకాగ్రత. రోడ్డుపై నడిచేటప్పుడు మొబైల్ ఫోన్లు వాడడము లేదా ఇయర్ ఫోన్లు పెట్టుకోవడం చేయకూడదు. దీనివల్ల చాలా ప్రమాదము ఉన్నది. మనం ఏదో పాటలు వింటూ రోడ్డుని క్రాస్ చేయకూడదు, తప్పది. రాత్రి వేళ జాగ్రత్తలు. చీకటి సమయంలో వాహనదారులకు కనిపించేలా లేత రంగు దుస్తులు లేదా మెరిసేటువంటి దుస్తులు ధరించడము సురక్షితము. తర్వాత వచ్చేసి వంగినటువంటి రోడ్లు, మలుపులు తిరిగేటువంటి రోడ్లు అనమాట. మలుపుల వద్ద లేదా ఆగి ఉన్నటువంటి వాహనాల మధ్య నుండి రోడ్డు దాటకూడదు. ఎందుకంటే అక్కడ డ్రైవర్లు మీరు కనిపించేటువంటి అవకాశము అంటే తక్కువ. మీరు వస్తున్నారా అంటే మధ్యలో వెళ్ళారనుకోండి, అక్కడ ఆ యొక్క డ్రైవర్కి కనిపించకుండా పోతే ప్రమాదం ఎక్కువ అనమాట. గుంపులుగా నడవద్దు. స్నేహితులతో
తర్వాత వచ్చేసి స్నేహితులతో వెళ్ళేటప్పుడు రోడ్డుపై పక్కనే నడుస్తూ మాటల్లో పడకూడదు. ఎల్లప్పుడూ ఒకరి వెనక ఒకరు నడుస్తూ వరుసగా నడవాలి. తర్వాత సిగ్నల్ ఇవ్వడము, రోడ్డు దాటే సమయంలో వాహనదారులకు అర్థమయ్యే విధంగా చేతితో సంకేతం చేయడం ద్వారా కూడా వచ్చేసి వారు వేగాన్ని తగ్గించుకునేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఈ విధంగా వచ్చేసి ట్రాఫిక్ సిగ్నల్స్ని మనము పాటించాలి. తర్వాత వరద బాధితులకు అందించినటువంటి ప్రధానమైన సహాయం ప్రభుత్వం తరపున ఏమేమి వస్తుందో చూద్దాము. నగదు సహాయము, వరద ప్రభావిత ప్రాంతాల్లోని గ్రౌండ్ ఫ్లోరు ఇళ్లకు 25,000 రూపాయలు, తర్వాత పై అంతస్తులో ఉన్నటువంటి ఇళ్లకు 10,000 వరకు సహాయం, ఆర్థిక సహాయం అనేటువంటిది ప్రకటించారు. తర్వాత సర్టిఫికేట్ల పునరుద్ధరణ, వరదల బాధితుల వలన విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లు కానీ లేదా డాక్యుమెంట్లు కానీ పాడైపోతే వాటిని ఉచితంగా తిరిగి జారీ చేసుకొని ప్రభుత్వము ఆదేశించిందనమాట. తర్వాత తక్షణ సహాయము, రిలీఫ్ క్యాంపుల్లో ఆశ్రయము పొందినటువంటి వారికి ప్రతి వ్యక్తికి 10,000 రూపాయల నగదు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. నిత్యావసరమైనటువంటి వస్తువులు మనం కూడా అందించవచ్చు. బియ్యము, పప్పులు, నూనె, పాలు, బిస్కెట్లు, మంచినీళ్ళు, తర్వాత వచ్చేసి బాటిల్స్, తర్వాత స్వచ్ఛంద సంస్థల ద్వారా అందించవచ్చు. తర్వాత దుస్తులు మరియు దుప్పట్లు, తర్వాత వచ్చేసి వర్షాల వల్ల కోల్పోయినటువంటి వారికి కొత్త లేదా శుభ్రమైనటువంటి పాత వస్తువులు, దుప్పట్లు మరియు బెడ్షీట్లు అవసరము. వైద్య సహాయము, ప్రథమ చికిత్స మందులు, తర్వాత వచ్చేసి ఓఆర్ఎస్ ప్యాకెట్లు, తర్వాత వచ్చేసి శానిటరీ ప్యాడ్స్ వంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి వస్తువులను పంపిణీ చేయవచ్చు. తర్వాత వచ్చేసి వాలంటీర్గా సేవలు అందించడము, తర్వాత బాధితులకు ఆహారం వండడము, పంపిణీ చేయడము లేదా సురక్షిత ప్రాంతాలను తరలించడంలో స్థానిక లేదా సేవా సంస్థలకు తోడ్పడవచ్చు. ఈ విధంగా ప్రభుత్వము మరియు వ్యక్తిగతమైనటువంటి సహాయ సహకారాలను మనం వచ్చేసి వరద బాధితులకు అందించవచ్చును. తర్వాత భాషా అవగాహన, క్రింది వాక్యాల్లో గుర్తించబడినటువంటి పదాలు ఏ భాషా భాగాలో తెలపండి. బాలుడొకడు మిత్రునితో వెళ్ళినాడు, క్రియ వెళ్ళినాడు అనేటువంటిది. చుండిన వారు అనేటువంటి సర్వనామము, పడబోయెను బండి కింద, బండి అనేటువంటిది నామవాచకము, దూరంగా నెట్టినాడు, దూరంగా అనేటువంటిది విశేషణము. తర్వాత వచ్చేసి క్రింది పదాలను విడదీసి రాయండి. తీర్థమంతా, తీర్థము ప్లస్ అంతా, వింతలెల్లా, వింతలు ప్లస్ ఎల్లా, కాంచినట్టి, కాంచిన ప్లస్ అట్టి, బాలలందు, బాలలు ప్లస్ అందు, తిమిరమలము కొను, తిమిరమలము ప్లస్ కొను. వాక్యాంగాలను గుర్తించి రాయండి. కర్త, కర్మ, క్రియ. బాలుడు మిత్రునితో వెళ్ళినాడు, బాలుడు కర్త, కర్మ వచ్చేసి మిత్రునితో, క్రియ వెళ్ళినాడు. మిత్రుడు బండి క్రింద పడబోయెను, మిత్రుడు అనేటువంటిది మిత్రుడు కర్త, బండి క్రింద అనేటువంటి కర్మ, క్రియ వచ్చేసి పడబోయెను. మిత్రుని బాలుడు దూరంగా నెట్టినాడు, మిత్రుని అనేటువంటి కర్త, కర్మ బాలుడు దూరంగా, క్రియ పెట్టినాడు. భారతవాణిని వివేకానందుడు వినిపించెను. భారతవాణిని కర్త, కర్మ వివేకానందుడు, క్రియ వినిపించెను. కర్త వచ్చేసి వివేకానందుడు, కర్మ వచ్చేసి భారతవాణి, వినిపించను అనేటువంటి క్రియ. ఇది వచ్చేసి కొంచెం 4th వన్ వచ్చేసి మార్చి రాసుకోండి. తర్వాత ఇక్కడ మనకు పొడుపు కథలు ఇవ్వడం జరిగింది. ఆ పొడుపు కథలను మనం చూద్దాము. I have wings, but I am not a bird. I am small and colorful. I fly on flower plants. I used to be a caterpillar. I am యాక్చువల్లీ బటర్ఫ్లై. దేని అర్థం వచ్చేసి బటర్ఫ్లై. మనం వచ్చేసి నాకు రెక్కలు ఉన్నాయి కానీ నేను పక్షిని కాదు, నేను చిన్నగా రంగురంగులుగా ఉంటాను, నేను పూల మొక్కల మీద ఎగురుతాను, నేను ఒకప్పుడు గొంగళి పురుగుగా ఉండేదాన్ని, నేను ఎవరిని అంటే సీతాకోక చిలుక అనేటువంటిది అక్కడ రాసుకోండి. I am a small insect. I have 8 legs. I knit my web and catch my food. Who am I? Spider web. నేను వచ్చేసి ఒక చిన్న కీటకాన్ని, నాకు 8 కాళ్ళు ఉన్నాయి,
నేను నా ఆహారాన్ని పట్టుకోవడానికి గూడు కడతాను, గూడు అల్లుతాను, వల అనేటువంటి గూడుని అల్లుతాను. నేను ఎవరిని సాలీడ్ అనమాట, సాలెపురుగు. సో ఈ విధంగా వచ్చేసి మనము దానికి అనువాదం అనేటువంటి చేయడం జరిగింది. తర్వాత లేఖలు. నీవు చూసినటువంటి ప్రమాదకర సంఘటనను గురించి మీ మిత్రునికి లేఖ వ్రాయము. నీ మిత్రుడు ఆపదలో నీకే విధంగా సహాయం చేసింది మీ సోదరునకు లేఖ అనేటువంటి వ్రాయము. 2 లెటర్స్ అనమాట. మొట్టమొదటి లెటర్ వచ్చేసి నీవు చూసినటువంటి ప్రమాదకర సంఘటన గురించి మిత్రునకు లేఖ వ్రాయము. స్థలము నెల్లూరు, 31/2026. ప్రియమైనటువంటి, అంటే ఏ రోజు తేదీ అయితే ఆ రోజు తేదీ వేయండి. ప్రియమైనటువంటి మిత్రునకు, నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను, నీవు కూడా అక్కడ క్షేమంగా ఉన్నావని ఆశిస్తున్నాను. ఈ ఉత్తరము ద్వారా నేను ఇటీవల చూసినటువంటి ఒక భయంకరమైనటువంటి రోడ్డు ప్రమాదం గురించి నీకు తెలియచేయుచున్నాను. గత సోమవారము సాయంత్రం, ఇప్పుడు వచ్చేసి లెటర్లో ఈ విధంగా వచ్చేసి ఇక్కడ దాని ప్రకారంగా టెక్స్ట్ బుక్లో ఇచ్చిన దాని ప్రకారంగా మనం రాస్తున్నాము. కానీ ఏంటంటే ఇది వచ్చేసి నెగిటివ్ అనేటువంటిది కాకుండా మనం వచ్చేసి ఆ యొక్క లెసన్లో ఏదైతే అడుగున్నారో దాని ప్రకారంగా మనం రాస్తున్నాము. గత సోమవారము సాయంత్రము నేను కళాశాల నుండి ఇంటికి వస్తుండగా ప్రధాన కూడలి వద్ద ఒక ఘోర ప్రమాదం జరిగింది. అతి వేగంగా వస్తున్నటువంటి లారీ ఎదురుగా వస్తున్నటువంటి బైక్ని బలంగా ఢీకొట్టింది. ఆ దాటికి బైక్ నడుపుతున్నటువంటి వ్యక్తి రోడ్డు పైన చాలా దూరం వెళ్ళి పడిందనమాట. ఆ దాటికి బైక్ నడుపుతున్న వ్యక్తి కూడా చాలా దూరంగా వెళ్ళిపోయాడు. ఆ దృశ్యం చూసి నాకు చాలా భయం వేసింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి వారు స్పందించి పోలీసులకు మరియు అంబులెన్స్కు సమాచారం అనేటువంటిది అందించారనమాట. ఆ క్షణంలో ప్రాణాల విలువేమిటో నాకు అర్థమైంది. రోడ్డు నియమాలను పాటించడము మరియు హెల్మెట్ ధరించడం అనేటువంటిది ఎంత ముఖ్యమో ఈ సంఘటన ద్వారా తెలుసుకున్నాను. నీవు కూడా బైక్ నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండు. నీ తల్లిదండ్రులకు నా నమస్కారములు తెలియచేయగలవు. నీ సమాధానం కోసమే ఎదురు చూస్తూ ఉంటాను. ఇట్లు నీ ప్రియమిత్రుడు వి రాఘవ అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి చిరునామా రాస్తున్నాము. చిరునామా వచ్చేసి రవి 1/144 రావువారి వీధి, విశాఖపట్నం, పిన్ కోడ్ 530001. ఈ విధంగా వచ్చేసి లేఖ అనేటువంటి రాసాము. మీ మిత్రుడు ఆపదలో నీకే విధంగా సహాయం చేసినది నీ సోదరునకు లేఖ అనేటువంటి రాయము. తేదీ 30/1/2026. స్థలము హైదరాబాదు. ప్రియమైనటువంటి తమ్ముడికి అన్నయ్యకు రాయొచ్చు, లేదా తమ్ముడికి రాయొచ్చు. నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను, నువ్వు కూడా అక్కడ క్షేమమని ఆశిస్తున్నాను. ఈ లేఖ ద్వారా నా మిత్రుడు ఇటీవల ఆపదలో నాకు చేసినటువంటి సహాయం గురించి నీకు చెప్పాలనుకుంటున్నాను. పోయిన వారము నేను ఊరు వెళ్తున్నప్పుడు దారిలో వచ్చేసి నా బైక్ పాడైపోయింది. రాత్రి సమయం కావడం వల్ల చుట్టుపక్కల ఎవరూ లేరు, ఫోన్ సిగ్నల్ కూడా సరిగ్గా లేదు. చాలా ఆందోళన పడ్డాను. అప్పుడు ఎలాగో అలా నా మిత్రుడికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాను. వాడు వెంటనే స్పందించి సుమారు 20 కిలోమీటర్ల దూరం నుండి మెకానిక్ను వెంటబెట్టుకొని వచ్చాడు. అంతేకాకుండా నాకు ధైర్యం చెప్పి ఆ రాత్రికి వాళ్ళ ఇంట్లోనే ఆశ్రయం ఇచ్చాడు. ఒక మిత్రుడు ఆపదలో ఉన్నప్పుడు ఎలా అండగా సహాయం చేశాడో అటువంటి మిత్రుడు మనకు చాలా అవసరము. నువ్వు కూడా అటువంటి మిత్రులను ఎంచుకో. ఎందుకంటే నిజమైనటువంటి స్నేహితుడు ఆపదలోనే తెలుస్తాడు అనేటువంటి మాట నిజము. అమ్మ నాన్నలకు నా నమస్కారములు. ఇట్లు నీ సోదరుడు లేదా సోదరి, పేరు జగన్నాథం. ఇక్కడ వచ్చేసి మనం ఎవరికైతే రాస్తున్నామో వారి యొక్క అడ్రస్ అనేటువంటిది, చిరునామా అనేటువంటిది రాయండి.